ప్రార్థనకి రావాలన్నా రాకూడదన్నా ఏది కారణం? మాట్లాడరే, చెప్పాలా? గుప్పిలు విప్పాలన్నా విప్పకుండా ఉండాలన్నా ఏది కారణం? బంగారం తీయాలన్నా తీయకూడదన్నా ఏది కారణం? అలంకారం చేసుకోవాలన్నా చేసుకోకుండా ఉండాలనేది కారణం? జుట్టుకి రంగు వేసుకోవాలన్నా వేయకూడదన్నా ఏది కారణం? చెప్పరే మిమ్మల్ని. ఏది కారణం? అన్నిటికీ ఏది కారణం? మనసే కారణం. ఈరోజు నీ మనసు స్థిరపడితే కదా. ఏ మనసు అంట? ఏ మనసు అంట? ఆ స్థిరమైన మనసు నీకు నీ కుటుంబానికి కావాలి. ఏ మనసు? బ్యాప్టిజం పొందావు, మారు మనసు పొందావు, రక్షణలోకి వచ్చావు, బల్లారాధన తీసుకుంటున్నావు, పరిశుద్ధాత్మ అనుభూతి పొందావు, పరిశుద్ధుల సహవాసంలో ఉన్నావు, నిలకడగా ఉండిపోదువు గాక. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని బలహీనతలు వచ్చినా, ఎవరు చేసుకున్న తీర్మానం మాత్రం వదిలిపెట్టకూడదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి సంవత్సరం దీవెన గ్రౌండ్లో దీవెన పండుగలు జరుగుతుండగా పెద్దయ్య గారు అందరికీ బ్యాప్టిజాలు ఇస్తారు. కొంతమంది బ్యాప్టిజాలకు సిద్ధపడి వస్తారు, సిద్ధపడి వచ్చిన వాళ్ళకి బ్యాప్టిజాలు ఇస్తారు. కొంతమంది ఇక్కడికి వచ్చేటప్పుడు బ్యాప్టిజం తీసుకోవాలని వస్తారు. తర్వాత ఎవరి మాట ఒకరి మాటిని మనసు మార్చుకొని బ్యాప్టిజం తీసుకోకుండా వెళ్ళిపోతారు. నేను అంటాను, ఇక్కడ ఎవరైనా ఇంకా బ్యాప్టిజం పొందకుండా ఉంటే ఈ 3వ రోజు పగటి వేళ ఒకవేళ ఈ కూటమి అయిపోయిన తర్వాత అయ్యగారాలు బ్యాప్టిజాలు ఇవ్వచ్చు. బ్యాప్టిజాన్ని తీసుకుందరుగాక. స్తోత్ర, హల్లెలూయా. మీ మనసు ఎలా ఉండాలా? స్థిరంగా ఉండాలా. బ్యాప్టిజం తీసుకోవాలి, సంఘంలో చేర్చబడాలి, బల్లారదలో పాలు పంపులు పొందాలి, ప్రభు కొరకు రోషం కలిగి, త్యాగం కలిగి, వైరాగ్యం కలిగి, సమర్పణ కలిగి, ప్రతిష్ఠత కలిగి బ్రతకాలి అనే మనసు నీకు రావాలి. ఆమేన్, హల్లెలూయా. పేతురు రాసిన పత్రికలో ఒక మాట ఉంది. ఏమని? నడుమనే మనసునంట కట్టుకోవాలంట. ఏంటంట చెప్పండి? ఒక బరువు తీయటానికి, బరువు ఎత్తటానికి పనిచేసేవారు దేన్ని కట్టుకుంటారు? నడుమును కట్టుకుంటారు. ఎందుకు? నడుముని బిగిస్తే ఎంతటి బరువైనా ఎత్తగలము అనేది వారి నమ్మకం. అలాగనే నీ మనసును బిగించు, గట్టిగా ఉంచుకో. అల్లరితో కూడిన ఆటపాటలకి నీ మనసుని పోనీయకు, కబుర్లకి కాలక్షేపాలకి నీ మనసుని పోనీయకు, సినిమాలకి షికార్లకి నీ మనసుని పోనీయకు, అన్య దేవతలకి ఆచారాలకి నీ మనసుని పోనీయకు. నీ మనసు కుదురుపడితే, స్థిరపడితే అంతా స్థిరపడిపోద్ది. ఆమేన్. అన్నిటికి కారణం ఏంటంట? చెప్పండి. బైబిల్లో ఒక చోట రాసించాడు, తన మనసుని అదుపులో ఉంచుకున్నవాడంట పట్టణాన్ని చెప్పరే, పట్టణాన్ని ఏం చేయగలమంట? స్వాధీనపరుచుకోగలం. అన్నిటికి కారణం ఏంటంటే మనసే. ఈరోజు నీకు స్థిరమైన మనసు కలుగునుగాక. ప్రభులోకి వచ్చిన తర్వాత, బల్లారాధనలో బ్యాప్టిజం పొందిన తర్వాత, బల్లారాధన పొందిన తర్వాత చాలామంది నేను ఎటకారంగా మాట్లాడతారు, ఎగతాళి చేస్తారు, ఏమండి విమర్శిస్తారు. అందుకే నీకు ఈ శ్రమ అంటారు, అందుకే నీకు ఈ బాధ అంటారు, అందుకే నీకు ఈ బలహీనత అంటారు, అందుకే నీకు ఈ కష్టం అంటారు, అందుకే నీకు ఈ నష్టం అంటారు. ఇలా ఎంతమంది ఎన్ని రకాలుగా నిన్ను భ్రమపరిచినా నీ మనసు మాత్రం అటు ఇటు అలమటించనీయక గురివైపు పరిగెత్తటానికి యేసు మీద నీ మనసుని, దృష్టిని నిలుపుదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ మనసు అంట? గట్టి చెప్పరే. ఈరోజు మనకి ఏ మనసు కావాలి? 3వ లంగర్ పేరు ఏం పేరంట? ఒట్టి స్థిరము కాదు, స్థిరమైన మనస్సు. ఈ రోజున ఈ లంగర్తో ఈ కొనుడి వెళ్ళుదుము గాక. 3 లంగర్ పేర్లు చెప్పా. ఏమేమి పేర్లు చెప్పండి చూద్దాం ఒకసారి. ఒట్టి నిరీక్షణ కాదు. ఏ నిరీక్షణ? దేవుని యందు నిరీక్షణ. తర్వాత నిశ్చలం. ఒట్టి నిశ్చలం కాదు, నిశ్చలమైన వినయ భయభక్తులు. 3 స్థిరమైన. ఒట్టి స్థిరం కాదు, స్థిరమైన మనసు. 3వ లంగరు. 4వ లంగర్ పేరు ఏం పేరట? గట్టి చెప్పండి.
అందరు చెప్పండి. 4వ లంగం పేరట ఆత్మ. ఒట్టి ఆత్మ కాదు, చెప్పరే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వాక్యం. కాబట్టి సమాధానమనే బంధము చేత ఆత్మను కలిగించే ఐక్యత. చెప్పండి, ఒట్టి ఆత్మ కాదు, ఆత్మను కలిగించే, గట్టిగా అందరు చెప్పాలి, ఆత్మను కలిగించే ఐక్యత. ఇది ఎవరు చెప్తున్న మాట? ఇది ఎవరు చెప్తున్నవంటి మాట? ఏమండి? ఆత్మను కలిగించే ఐక్యత కలిగి బ్రతుకుదుము గాక. ఈరోజు నీ ఆత్మకి ఏం కావాలంటే ఒక ఐక్యత. ఐక్యత, ఆత్మను కలిగించే ఐక్యత అంటే నీ ఆత్మను ఆరిపోనీయక నిన్ను కాపాడేది ఏంటంటే ఒక ఐక్యత. స్తోత్రం. మీకు అర్థమవుతానికి ఒక మాట చెప్తా. ఒక దీపం ఆరిపోతా ఉంటే అది ఆరిపోకుండా ఉండడానికి ఏం చేస్తాం? మిమ్మల్ని ఒక దీపం ఆరిపోతుందండి, ఆరిపోకుండా ఉండడానికి ఏం చేస్తాం? నేను చెప్పనా? దీపం ఆరిపోకుండా ఉండడానికి ఏం చేస్తాం? 2 చేతులు తీసుకెళ్ళి ఏం చేస్తాం? అలా అడ్డు పెడతాం. ఏది ఆరిపోకుండా? చెప్పండి. దీపం ఆరిపోకుండా ఉండటానికి. ఈ దీపాన్ని ఏమన్నారంటే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఇప్పుడు ఈ దీపం అనే ఆత్మ ఆరిపోకుండా ఉండటానికి 2 చేతులు అడ్డు పెడుతున్నాం. ఆ దీపం ఆరిపోకుండటానికి 2 చేతులు అడ్డు పెడుతున్న రీతిగా ఆత్మ దీపం ఆరిపోకుండా ఉండటానికి ఐక్యతని అడ్డు పెట్టుకోవాలి. స్తోత్రం. దేన్ని గట్టి చెప్పరే? ఐక్యత. ఏ ఐక్యత? సంఘ ఐక్యత, దైవజనుల ఐక్యత. 2 చేతులకు 2 విషయాలు చెప్తున్నది. ఒకటి సంఘ ఐక్యత. సంఘంతో ఎలా ఉండాలి? ఐక్యత కలిగి ఉండాలి. రెండవది దైవజనులతో ఏం కలిగి ఉండాలి? ఐక్యత కలిగి ఉండాలి. ఈ 2 చేతులు ఒకటి సంఘానికి సాదృశ్యం అయితే ఇంకోటి దైవ సేవకులకి సాదృశ్యం. సంఘ ఐక్యత నీకు ఉండాలి, దైవ సేవకులతో ఐక్యత ఉండాలి. అందుకే అక్కడ రాసిచ్చారు ఆత్మను కలిగించే ఐక్యత. కొంతమందికి సంఘస్థులతో ఐక్యత ఉండదు, సంఘములో ఉన్న సంఘ కాపురులతో ఐక్యత ఉండదు, అయ్యగారులతో అమ్మగారులతో ఐక్యత ఉండదు. కొంతమందికి ఐక్యత ఏడుంటుంది? సంఘానికి బయట ఉన్న వారితో, దైవ సేవకులతో. సంఘములో నీ మంచి చెడు కోరి నీ కొరకు, నీ కుటుంబం కొరకు దివారాత్రులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నా, కన్నీరు కారుస్తున్నా దైవజనుడి దగ్గర, దైవజనురాల దగ్గర నీకేముండాలా? ఐక్యత ఉండాలా. సంఘమానికి వస్తున్న సంఘ బిడ్డలతో నీకేముండాలా? ఐక్యత ఉండాలా. నేను అంటాను, దైవ సేవకులతో ఎంత ఐక్యత కలిగి ఉంటావో, సంఘ బిడ్డలతో ఎంత ఐక్యత కలిగి ఉంటావో, ఆ ఐక్యత నీకు, నీ కుటుంబానికి తీసుకొచ్చేది ఏంటంటే స్థిరత్వం. ఆమేన్. నీ ఓడ స్థిరంగా నిలబడిపోద్ది. కాబట్టి ఐక్యత కలిగి